వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే మాదిరి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అంటే గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేనప్పుడు ఒక చంద్రుడు ఒక్కరే 2.5 రోజులకి మారుతూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం మాత్రం ప్రధానంగా వస్తూ వెడుతూ ఉంటుంది. ఇప్పుడు మిగతా గ్రహాలు చూసినప్పుడు రాహువు గాని, శనేశ్వరుడు గాని, కుజుడు గాని, రవి గాని, బుధుడు గాని, శుక్రుడు గాని ఇలా ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థానాల్లో లేవు. అలానే పూర్తిగా ప్రతికూలించేటువంటి స్థానాల్లోనూ వారు లేరు. కాబట్టి మధ్యస్థమైనటువంటి స్థితి. అయితే గ్రహాల యొక్క ఆనుకూల్యతలో మనం ఏ గ్రహం అనుకూలంగా లేదనే చెప్తాం. అంటే 9 గ్రహాలు అనుకూలంగా లేవు. ఇక్కడ ప్రతికూలం అన్న మాట మాట్లాడాల. కొన్ని ప్రతికూలమైనటువంటి స్థితులు అష్టమ రవిని దాటారు. అలాగే అష్టమ గురుని యొక్క దోషము, అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఇవి ఉన్నాయి. కాబట్టి గోచారంలో 100కి 70 మార్కులు జాతకం అయితే 30 మార్కులు గోచారం. 30కి 30 కూడా అసలు ఏమీ లేవు. కాబట్టి జాతకం మీద మాత్రమే ఆధారపడి వెళ్ళాలి. అందుకనే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కాదు గత 2 వారాలుగా కూడా వార ఫలితాలు చెప్తూ ఉన్నప్పుడు గోచారమందు బలము లేదు, జాతకంలో బలం ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే జాతకంలో దశాంతర దశలు యోగిస్తే గోచారంలో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా దాటగలుగుతారు అని పదే పదే చెప్తూ వస్తున్నాం. అలాగే గ్రహస్థితి అనుకూలించినప్పుడు ఏ పని చేసినా దానిలో ఆలస్యం అవుతూ ఉండడం, అలాగే ఏది కూడా ముందుకు సాగకపోవడం. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఉద్యోగం మారాలి, లేదా అసలు ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదా పెళ్లి చేసుకోవాలి, లేదా సంతానం కలగాలి, ఇలా ఏవైతే ఒక మనిషికి సంబంధించినటువంటి కోరికలు ఉంటాయో వాటిలో చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎంత తక్కువ స్థాయికి వెళ్ళి వెతికినా కూడా వీరికి సంబంధించి పోన్లే అడ్జస్ట్ అవుదాం, దీనిలో మనం ముందుకు వెళదాం అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఏమీ ఉండవు. ఇది ప్రధానంగా ఇబ్బంది పడేటువంటి అంశం. అంటే మానసికమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఈ గ్రహస్థితిని దాటడానికి కేవలం భగవంతుడి ఆరాధన, ప్రత్యేకించి ప్రతిరోజు కూడా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ప్రతి శనివారము సోమవారము శివాలయంలో నంది దగ్గర ప్రదోష కాలంలో దీపారాధన చేస్తూ ఉండడం లాంటివి చెప్పదగినటువంటి సూచన.